మన అమర్నాథ్ ట్రిప్లో భాగంగా ఒకరోజు బాల్తాల్ బేస్ క్యాంప్లోనే ఉండాల్సి వచ్చింది. సో ఊరికే కూర్చోవడం ఎందుకని అలా పక్కనే ఉన్న నది ఒడ్డుకైతే వెళ్ళినాం. బట్ వెళ్ళినాక తెలిసింది ఏంటంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నది ఒడ్డున ఉన్నామని. అదే సింధు నది. టిబెట్ హిమాలయాల్లోని మానస సరోవరం మరియు కైలాస పర్వతం సమీపం నుండి ప్రారంభమైన ఈ నది ఇండియా మీదుగా పాకిస్తాన్ చేరుకొని అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది హిమాలయాల నుండి సముద్రంలో కలవడానికి సుమారు 3180 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సింధు నదికి 5 ఉపనదులు కూడా ఉన్నాయి. అవే జేలం, చెనాబ్, రావి, బియాస్ మరియు సెట్లీస్. ఈ నది నుండే సింధులోయ నాగరికత మరియు భారతదేశం అనే పేర్లు కూడా వచ్చాయి. అందమైన పచ్చని పర్వతాల మధ్యలో ప్రవహిస్తున్న ఈ నది ఒడ్డున గడిపిన సమయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక నేనేమో నదిని చూస్తూ కూర్చుంటే మన వాళ్ళు మాత్రం ప్రకృతి అందాల మధ్యలో ఫోటోలు దిగుతూ గడిపారు. ఏది ఏమైనా ఈ అమర్నాథ్ ట్రిప్లో ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ సింధు నదిని చూడడం, దాని ఒడ్డున సమయాన్ని గడపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అమర్నాథ్ ట్రిప్ ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మరొక అందమైన ప్రయాణంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ మహేందర్ ముత్యాల.